ఎక్కడ నుంచి తెప్పిస్తున్నావు సార్? ఇదైతే మామూలుగా మహారాష్ట్ర సార్, లోకల్ అది మన కస్టమర్లు వచ్చిన వాళ్ళకి. ఇక్కడ మన దగ్గర ఉన్నాయి కదా ఉల్లిపాయలు? ఉన్నాయి సార్, మన దగ్గర ఉన్నాయి. కర్నూలులో ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. అవి అవి కదా? ఇది కర్నూలు సార్. అది ఇక్కడ నుంచి అక్కడ నుంచి తెప్పిస్తుంది. అక్కడ నుంచి. ఇది ఎంత రేట్ ఇది? ఇది 20 రూపాయలు సార్. కిలో 20 రూపాయలు. కిలో 20 రూపాయలు. 20 రూపాయలు. అది 12 రూపాయలు. 12 రూపాయలు. ఇప్పుడు సీజన్ ఆఫ్ సీజన్ ఇది? ఇప్పుడు ఆ సీజన్ సార్. సీజన్ రావాలంటే మళ్ళీ వర్షం పడిన తర్వాత సీజన్ వస్తుంది. ఎంత మొత్తం రోజుకి? రోజుకు 4-5 ప్యాకెట్లు అంటారు. 4-5 ప్యాకెట్లు. ఎక్కడ స్టోర్ చేస్తావు అన్ని? ఇక్కడే పెట్టుకుంటాం సార్. ఇక్కడ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం సార్. అక్కడ ఇక్కడ పెట్టుకుని మొత్తం మనం ఇంట్లో గోడౌన్ ఉంది. ఇంటి కాడ గోడౌన్. ఎన్ని టన్నులు తెప్పించుకుని పెట్టుకుంటాం అక్కడ? ఒక 100 ప్యాకెట్లు. 100 బస్తాలు. అందులో ప్రతిరోజు 4 బస్తాలు. ప్రతిరోజు 5 బస్తాలు 6 బస్తాలు వేసుకుంటాం. ఇలాంటి ఇక్కడే పెట్టేసి మాది ఇక్కడే వచ్చేది. ఎక్కడో సార్. ఈ టాయిలెట్లు సార్. ఇవి టాయిలెట్లు సార్. టాయిలెట్లు సార్. ఇది చాలా పరిశుభ్రంగా పెట్టారు ఇది మాత్రం. ఒక రోజుకి మేము 4 సార్లు క్లీన్ చేస్తాం ఇట్లా. పాతదే సార్ ఇది. ఈ మధ్యన ఏం చేయలేదు, పాతదే. బాగానే ఉండదు సార్. అంటే అంతా క్లీన్ చేసినాం సార్. అంతా ఆదివారము సార్, శనివారము క్లీన్ చేస్తాం సార్. ఆదివారము శనివారము పబ్లిక్ ఎక్కువ ఉంటుంది సార్ మార్కెట్కి. పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది మరి ఆ రోజు ఎక్కువ చేయాలి సార్ పని దీంట్లో. ఇది ఆడవాళ్ళు సార్, జెంట్స్, లేడీస్ పెట్టారు సార్. క్లీన్ చేసినాం సార్. అంతా కడిగినాం మనం. సార్ దీంట్లో 5 ఉండాలి, దాంట్లో 5 ఉండాలి సార్. దీంట్లో అదొక 5, ఇది లేడీస్కి 5, మాకు జెంట్స్కి 5 ఉండాలి సార్. సరిపోతున్నాం సార్. ఇబ్బందులు ఏం లేవు సార్. సరిపోతున్నాం సార్. బాగుంది కానీ వరకు ఎక్కువ ఉంది సార్. ఇట్లా సార్. ఇంకా సార్. నమస్కారం అమ్మా. బాగున్నాయి చూడడానికి. ఏమ్మా మీ తోటవేనమ్మా? చాలా బాగున్నాయమ్మా చూడడానికి. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? అమ్మా ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు వేసారమ్మా. నువ్వు రైతువేనమ్మా? మీ ఆయన వ్యవసాయం చేస్తారా? ఎకరాకి ఎంత వస్తుందమ్మా? కాదు, మొత్తం కలిసి ఆదాయం సంవత్సరానికి యావరేజ్ 1,50,000 వస్తుంది. గుడ్, థ్యాంక్ యూ. ఎక్కడ నీవేనా? నువ్వే పండిస్తున్నావా? ఏంటా ఈ పండ్లు నీవేనా? తమలపాకు ఉండేవేనా? నువ్వు పండిస్తున్నావు, వేరే దగ్గర తీస్తున్నావు? ఎన్ని ఎకరాలు తమలపాకులు? ఎంత, ఎన్ని సెంట్లు? 40 సెంట్లు సార్. 40 సెంట్లు ఉంది. రోజుకి ఎన్ని వస్తాయి? కొద్దిగా ఒకసారి మనకు అవసరం ఉన్న కాడికి చేసుకుని మధ్య పెట్టి. ఇక్కడనే అమ్ముతావా? ఓపెన్ మార్కెట్లో అమ్ముతున్నావు? ఇక్కడనే అమ్ముతాం. ఇక్కడనే అమ్ముతావు. మామిడి మామిడి కూర్చుంటాం. నీవేనా? మనది. ఏంటా నీ పేరేంటా? శ్రీరాములు. శ్రీరాములు. ఏమేమి అమ్ముతావు ఇక్కడ? సరువులు, టమాటా, చెవుల.
సొంత పొలం 6 ఎకరాలు ఉంది సార్. కౌలు సొంత భూమి 6 ఎకరాలు ఉంది సార్. 8 ఎకరాలు కౌలు చేస్తాం సార్. ఉమ్మడి కుటుంబం 2 అన్నదమ్ములు తండ్రి సార్. గతంలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే రైతు బజార్లో స్టార్టింగ్ నుంచి అమ్ముతాం సార్. మా తండ్రితో పాటు మేము వచ్చేవాళ్ళం సార్. అంటే కంటిన్యూ వస్తున్నాం సార్. ఈ రైతు బజార్ వల్ల చాలా రైతుకైతే ఉపయోగం ఉంది సార్. కానీ దయచేసి మీరు రావడం వల్ల సంతోషకరమైనది మీ ప్రభుత్వం సార్. ఏమంటే రైతుకి మాత్రం ఇది ఈ రైతు బజార్ను కొనసాగిస్తూ రైతుకి ఎండమ్మక లాంటి వాడిని మీరు బాగుపరచాలని కోరుతూ రైతుకి సపోర్ట్ కావాలని కోరుతున్నాం. ఇప్పుడు నువ్వు సంవత్సరం పండించే పంటలను ఇక్కడ అమ్మగలుగుతున్నావా? అమ్ముతాం సార్. ఒక హాఫ్ ఎకరా పొలాలు వేసుకుంటాం సార్. మళ్ళీ వేసుకుంటాం సార్. ఇక్కడ 365 సంవత్సరం అంతా ఇక్కడికి వస్తావా? నువ్వు ఇక్కడ అమ్ముతా ఉంటావా? సంవత్సరం వేసుకుంటాం. రోజుకు ఏ మాత్రం వస్తుంది సార్ ఈరోజు చోలు వేసుకొస్తే రేపు బెండ సార్. బెండ వేసుకొస్తే టమాటా సార్. ఇది వచ్చేసి 3 నెలలకు వస్తారు సార్. వచ్చి ఇది 3 నెలలకు వస్తుంది. కాకరకాయ కూడా అమ్ముతావా? ఉల్లి టమోటా ఇంకా మిగతా టైంలో ఇట్లా ఈ ఉల్లి నీదేనా? అవును సార్. నీదే? అవును సార్. ఎన్ని రోజులు స్టాక్ పెట్టుకెళ్తున్నావు? ఇది సార్ ఒక 3 నెలల వరకు ఉంది సార్. ఎన్ని రోజులకు ఒకసారి పంట వస్తుంది? 3 నెలలకు వస్తారు. 3 నెలలకు వచ్చేస్తుంది. అంటే నాటిన కానించి 3 నెలలు సార్. సీజన్ ఏం అవసరం లేదు. 3 నెలలకు వస్తారు సార్. 3 నెలలకు పంట వస్తుంది. 3 నెలలు నువ్వు పెట్టుకోగలుగుతావు, ఇక్కడ అమ్మగలుగుతావు. అమ్ముతారు సార్. స్టాక్ పెట్టుకొని 10 ఒక నెలలో అమ్ముకుంటారు సార్. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వస్తా ఉంటుంది. మళ్ళీ వస్తాయి సార్. స్టెప్ ఈ 3-4 పంటలు నువ్వు 12 ఎకరాలు మొత్తం 14 ఎకరాల సార్. 6 ఎకరాలు సొంత భూమి, కౌలు ఎకరాలు కౌలు చేస్తున్నాం సార్. 8 ఎకరాలు 14 ఎకరాలు మొత్తం 14 ఎకరాల్లో మేనేజ్ చేస్తాం. ఉమ్మడి కట్టున్నాం సార్. ఉమ్మడి ఎంత ఆదాయం వస్తుందని లెక్కేస్తారు సార్. మన పెట్టుబడి వచ్చేసి ఎకర్ వచ్చేసి 70,000 అవుతుంది సార్. మనకి 2,000 క్వింటం పోతే 70,000కి 70,000 వస్తుంది సార్. ఇంకా 1,000 రూపాయలు అట్ట పోతే 10,000 5,000 అవసరమైతే నష్టంగా వస్తుంది సార్. చీప్ రేటు బట్టి ఉంది సార్. ధరం బట్టి. సంవత్సరానికి 14 ఎకరాల్లో 10 లక్షలు వస్తుంది ఆదాయం సార్. లేబర్ అన్ని పోని మంచికి 1,00,000 ఉంటుంది సార్. 1,00,000 అంత ఏ టు జెడ్ ఖర్చు 1,00,000 మిగులుతుంది. లీజ్ అన్ని ఇచ్చింది. ఉమ్మడి కొట్టున్నాం. అండ్ రైతు బజార్లు అనేది రైతులకి ఎక్కువ టచ్ అయింది సార్. మీకు చేస్తాను. అందుకే నేను వచ్చింది. ఎందుకంటే ఈ క్యాంప్ రైతు బజారు ఈ కర్నూలు జిల్లాకే ఫేమస్ సార్. అదే కాకుండా రాష్ట్రం అంతా ఇదే మరి కట్టాలని పెట్టాం అప్పుడు సార్. ఎందుకంటే నేనే పెట్టాను ఇవన్నీ 99లో పెట్టాం. మీరు అదే సార్. 26 ఏళ్ళు అయిపోయింది. గతంలో 20 సంవత్సరాల నుంచి మన ఆయన అప్పుడు వచ్చేవాడిని సార్. మేము పుట్టింది పెరిగింది వ్యవసాయంలో సార్. ఏమంటే రైతు కష్టపడి పండించే వానికి అమ్మే శక్తి ఉంటే ఒక 2 రూపాయలు మిగిలితే దానికి గిట్టుబాటు ధర వస్తుంది. మేము పెట్టుకున్న పెట్టుబడులకి దానికి దాని ఉద్దేశమే 26 ఏళ్ల మునుపు ఆలోచించిన విధానం అది. అదే ఇది ఇప్పుడు సబ్జీ కూలర్ సార్. ఇది తెచ్చినారు సార్. అన్ని స్టాక్ పెట్టి పెడుతున్నారు. ఇది సార్. ఇది మన ఎస్టేట్ మేడం కళ్యాణ్ మేడం గారు తెప్పించారు సార్. ఇది మామూలుగా 2-3 క్వింటాలు తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి సార్. సాయంత్రం కల్లా మరుసనాడికి ధరలు తక్కువ రేటుకి ఇస్తున్నామని ఇది మేడం గారిని అడిగితే ఇటు వచ్చిందని సజ్జర్ కూలర్ అవును సార్. ఒకటే ఉంది సార్. ఇప్పుడు వచ్చింది సార్. ఇందులో క్వింటల్ దాకా పెట్టుకుంటారు సార్. సార్ ఫ్లవర్స్ అక్కడ అమ్మేవాళ్ళు సార్. ఫ్లవర్స్ క్యారెట్ ఇక్కడ అమ్మేవాళ్ళు సార్. కింద బెండ మేము పెట్టుకున్నాం సార్. మాడి పంట అంటే క్వింటం పడుతుంది బ్రాంచెస్ సార్. ఇది ఇట్లే డెవలప్ అయితే అందరూ తెచ్చుకోగలుగుతారు సార్. ఇది సబ్సిడీ వచ్చేసి 75,000 అవుతుంది సార్. 75,000 అయితే 28,000 కనుగోలు సార్ మన గవర్నమెంట్. దీనివల్ల మీకు లాభం ఏమనుకుంటున్నాం? ఏమంటే సార్ ఇప్పుడు ఈ రోజు ధర వచ్చేసి 20 రూపాయలు ఉంటే రేపు 15కి 10 రూపాయలకి వేసేవారు. అదే రేటుకి పోతుంది సార్. మనకి వచ్చేసి దీనివల్ల ఒక రోజుకి 500-600 బెనిఫిట్. రాబోయే రోజుల్లో ఇక్కడనే పెట్టి ఇప్పుడు పెట్టేసి దీంట్లో నుంచి తీస్తే ఎప్పటికప్పుడు ఇస్తే ఎంత రేట్ ఉంటుంది? ఎక్కువ రేట్ ఉంటుంది సార్. ఒక 5 కిలోకి 5 రూపాయలు డిఫరెన్స్. మరుసటికి వాడిపోతుంది సార్. వాడిపడితే అవసరం బేట కానీ చల్లే అవసరం సార్. ఇది కొత్తగా ఇప్పుడు మన ఎస్టేట్ ఇప్పుడు ఎండ వేడి ఉంది కదా. అవును సార్. పైన వేడి పెడితే ఈ వేడి తగ్గుతుంది కదా. మీకు కూడా వెజిటబుల్స్ ఫ్రెష్ గా ఉంటాయి కదా. ఉంటుంది సార్. ఇంకా కొన్ని ఆలోచిస్తే నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు ఎండ ఉంది, వేడి ఉంది. వేడి ఉన్నప్పుడు మీరే కాకుండా మీ కూరగాయలు కూడా డ్రై అయిపోతాయి కదా. అయితే సార్ బాగున్నారా? ఇంకా లేదు. నువ్వు ఎక్కడి నుంచి? నువ్వు ప్రతిరోజు వస్తావు ఇక్కడికి? 2-3 రోజులకు వస్తావు. మంచి సదుపాయం అనేది
రైతు బజార్ తాజా కూరగాయలు. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు దగ్గర? నేను రైతు బజార్ ఉన్న కాటి నుంచి వస్తున్నాను. 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వస్తున్నావు. వస్తున్నాను. ఎప్పుడు పెట్టారు తెలుసా ఇది? అవును సార్. ఎప్పుడు పెట్టారు? మీరు స్టార్ట్ చేసింది తెలుసు సార్. కొన్ని వేల మంది బతుకుతున్నారు సార్. ఇది ఇంకా బాగా చేయాలమ్మా, చేద్దాం, మోడర్నైజ్ చేస్తాం, బాగుంటుంది సార్. తాజా చేద్దాం. కూరగాయలు తాజాగా ఇంకా కొంచెం మార్పు చేసి టెక్నాలజీ కూడా తీసుకొచ్చి అది చూసావు కదా, సబ్జెక్ట్ కూలర్ అది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం. దాంట్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా అవసరమైతే పొలంలోనే హార్వెస్టింగ్ అవుతాను అందులో పెడితే అక్కడి నుంచి తీసుకొస్తే దీనికంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇది కొంచెం వాడిపోతుంది. తెల్లవారు నేను సాయంత్రం కట్ చేసావు, ఎప్పుడు కట్ చేసావు? మార్నింగ్ కట్ చేసావు. ఓసారి మీరు తెల్లవారుజామున లేసి కట్ చేసి ఉంటాం, అంతే కదా? తెల్లవారికి మీరు రావాలి. అది సాయంత్రమే కూడా కట్ చేసుకోవచ్చు. సార్ మా మంత్ లోపల ఈ డబ్బాలు అన్నీ ఉంటాయి సార్. ఈ డబ్బాలు లెక్కేస్తారు సార్ అంతా. ఈ డబ్బాలు లెక్కేస్తారు సార్. ఇవి తీసుకుపోతాం సార్. ఇవి తీసుకొని మేము అక్కడ వేసుకుంటాము. ఈ కవర్లు పేపర్లు ఇవన్నీ తీసేసి సెగ్రేట్ చేసి ఇప్పుడు టమాటా పండ్లు అవన్నీ. మీరంతా రైతులా లేకుంటే డాక్రా సంఘాల, పొదుపు సంఘాలు? ఎక్కడ కొంటున్నావు? ఎక్కడమ్మా? అక్కడ కొని ఇక్కడ తెస్తున్నారు రైతులమ్మా. మీరే వేస్తున్నారమ్మా? ఎంత వేసారమ్మా మీరు? ఎకరన్నర వేసారు. నువ్వేంటమ్మా, నువ్వు రైతమ్మా? కాకరబాయి. ఎక్కడ కొంటున్నావు అవన్నీ? పై మార్కెట్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏమా? అక్కడి నుంచి వస్తాయి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా, బాగున్నారా? నమస్తే అమ్మా. అందరికి నమస్కారం. ఏంటా ఏంటి ఇవన్నీ? బెనిషా. అవును సార్. ఏమి నువ్వు రైతువా? నేను రైతు సార్. ఎన్ని ఎకరాలు భూమి? 3 ఎకరాలు. 3 ఎకరాలు. 3 ఎకరాల్లో ఒక 3 ఎకరాలు ఇది నాటుకున్నా. ఒక 1/2 ఎకరా అది నాటిన సపోటా, ఒక 1/2 ఎకరా జామ. ఇదైతే సంవత్సరానికి వచ్చేసి ఒక 6-7 టన్నులు పండు. జామ పండ్లు మామూలుగా సపోటా పండు. ఎంత అమ్మగలుగుతున్నావు దీన్ని? ఇది 80 రూపాయలు సార్. ఇది నువ్వు రేటు ఇప్పుడు వేసావు కదా? లేదు సార్, బోర్డు రేటు. బోర్డు రేటు కూడా ఎంత రాస్తే అంత. ఇప్పుడు నువ్వు ఎంత డిసైడ్ చేస్తున్నావు? 80 రూపాయలు. 80 రూపాయలు ఇక్కడ వాళ్ళు సారోళ్ళు రాస్తారు సార్ బోర్డు. అది అట్లా కేజీ 80 రూపాయలు. అందులో దీనికి మందు కాదు కదా సార్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉందా నీకు? సర్టిఫికేషన్ ఉందా? ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు, ఏ రైతు పండిస్తున్నాడు, దానికి జియో ట్యాగింగ్ చేస్తాం. అదే మాదిరిగా ఆర్గానిక్స్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు. అవి రెండూ వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్, ఎరువుల మందు వేయలేదు, క్రిమి సంహారక మందులు లేవు, కాబట్టి మంచిది అనేది వస్తుంది. అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది. చిన్నది కదా అని పెట్టుకోలేదు. రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి. అవును సార్, ఇచ్చినారు సార్. నాకు ఇచ్చారా? ఇచ్చినారు, పెట్టినాను. నేను కవర్స్ పెట్టావా? పెట్టాను. మీకేమేమి లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు సార్. ఇచ్చారా? పెడితే నీకు దానివల్ల లాభం ఏమనిపిస్తుంది? చాలా దిగుబడి బాగుంది, పండు కూడా రుచి కూడా బాగుంటుంది. రుచి బాగుంటుంది, చూడడానికి కూడా ఏం మరకలు ఉండవు కదా. కొద్దిగా నేను నిన్న తెంపేటప్పుడు వాన పడినందుకు కాయ కొద్దిగా చేయడం సార్. అప్పుడు ఆ కవర్ అయితే అప్పుడు వాన పడిన వేరే ఉంటుంది సార్, ఇంకా డ్యామేజ్ ఉంటుంది. కవర్ ఉన్నందుకు మేలు ఉంది. రైతులు చాలా కాబట్టి కూడా లేకపోతే వేరే తీయడం ఉంటే మనం వాళ్ళకి మేలు, మనకి మొత్తానికి ఎంత వస్తుంది సంవత్సరానికి? సంవత్సరానికి 1,20,000. దీనికి ఒక 70,000-80,000 వస్తుంది. సపోటాకి కొంత వస్తుంది. జామ పంట మొత్తం కలిసి 3 పంటలు కలిపి 1,20,000. పిల్లలు చదువులో ఎన్ని ఉంటాయి కదా. నమస్తే అమ్మా. బాగున్నావా? కరేపాకు నీదేనాయా? ఎన్నికలు వేసుకున్నావు? ఎప్పుడు వచ్చావు? నిన్న ఈరోజు? దీని మీద ఎప్పటికప్పుడు నీళ్ళు చదువుతుంటావా?
ఏమేమి పంటలు వేసావు ఇంకొకటి వేరా రెండేనా అమ్మా నువ్వు రైతేనా ఏమేమి ఆకుకూరలు వేసావమ్మా పాలకూర తోటకూర మెడ్డలకూర పుదీనా గోంగూర ఎన్ని ఎకరాలు వేసావమ్మా నువ్వు 2 ఎకరాలు వేసావు మీ ఆయన వ్యవసాయం చేస్తారా పిల్లలు ఏం చేస్తారమ్మా పని చేస్తారు సార్ పని చేస్తారమ్మా ఈ 2 ఎకరాల్లో ఏమాత్రం కూరగాయల ఆదాయం వస్తుంది మరి పూలు అన్నట్టు చేసుకుంటాం ఎంత వస్తుంది నెలకు 10,000-15,000 పెట్టుకోవాలి రోజుకి ఎంత వస్తుంది నాడు అమ్మడు వరకు బాగా వస్తాయి అమ్మడు కొన్నాడు త్యాగం సార్ ఈడ బోర్డులు రాసింటారు సార్ అని మెయింటెనెన్స్ స్టార్ ఆఫీసర్ దీని ప్రకారమే బోర్డుల మీద వేస్తారు సార్ ఇంకా దాన్ని ప్రవేశించుకుని వేస్తారు అందులో వచ్చిపోయి ఈడగానే ఉంది సార్ 10 రోజులు రాస్తారు సార్ అది ఏ డేట్ ఉంటే ఆ డేట్కి మరి ఈడగానే రన్ చేసినారు సార్ అది ఎలక్ట్రానిక్ బోర్డు కలెక్టర్ బోర్డు పెట్టినారు సార్ ఏంటమ్మా బాగున్నారా రైతులా నువ్వే పండిస్తున్నామా ఎన్ని ఎకరాలు వేసారమ్మా 1 ఎకరా వేసారు ఇది ఒకటేసారి వస్తుందా వరుసగా వస్తా ఉంటుందా కొంచెం ముందు వేసుకుంటాం సార్ కాస్తనే ఉంటది ఇది మందులు వేస్తుంటే అంటే అమారిగా మొత్తం పంట పెట్టినప్పుడు అమారిగా పెట్టావు కాబట్టి కంటిన్యూగా వస్తూ ఉంటది దానికి కావాల్సిన ఎరువులు వేస్తా ఉంటాయి సంవత్సరం అంతా వస్తుందా 6 నెలలు వస్తుంది ఎకరాకి ఎంత వస్తుందమ్మా బాగా వస్తుంది సార్ ఇది మనం మందులు బాగా కొట్టుకుంటే బాగా పంట వస్తుంది చూడడానికి బాగున్నాయి మన సొరకాయలు ఓకే అమ్మా గుడ్ మీదేనమ్మా ఎక్కడమ్మా ఏ ఊరు మీది ఏమేమి పంటలు వేసావమ్మా వంకాయ ఒకటి ఇది ఒకటి మిరప ఒకటి బెండకాయ కూడా వస్తుంది ఈ 3 ఎన్ని ఎకరాలు వేసారమ్మా 2 ఎకరాలు వేసావు ఎన్ని రోజులు వస్తావమ్మా నెలకి ఇక్కడికి నువ్వు 3-4 నెలలు వస్తారు మళ్ళా కంటిన్యూషన్ వేసుకోవాలిరా మళ్ళా చేయాలి ఓకే అమ్మా గుడ్ సార్ అమ్మా నమస్కారం అమ్మా ఇదే సార్ అమ్మా జయమ్మ సార్ ఏంటమ్మా జయమ్మ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిరా అంతే ఇంగ్లీష్ ఐటమ్ సార్ ఇది రైతుల పండుగ మేము అమ్ముకుంటాం సార్ కీరా అవును సార్ కీరా దోస మంచిదా మంచిది సార్ దోసకాయ దేనికి మంచిది ఆరోగ్యానికి మంచిది సార్ సల్వకు హలోకు చెప్తున్నా నువ్వు అందరికి చెప్తాను సార్ చెప్పాలి కదా సార్ మన రైతు బజారు మంచిగా ఉండాలని నీకు డబ్బులు రావాలి కదా వస్తాయి సార్ 2 ఉండాలి కదా వస్తాయి సార్ మా కుటుంబం దీంతోనే బతుకుతుంది సార్ ఇవి ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తున్నావమ్మా ఇవి రైతులకు వండుకుంటే మేము బయట నుంచి తెప్పించుకుంటాం సార్ మా మేడం డాక్టర్ మేనక పొద్దు బంగడి సార్ ఇది పొద్దు బంగడి రైతులు వండేవి మేము అమ్మాం సార్ ఇప్పుడు ఇది కూడా పెట్టావా అవును సార్ అందులో రేట్లన్నీ ఉన్నాయా ఉన్నాయి సార్ ఇప్పుడు ఓకే ఇది 1 కేజీ ఒక హాఫ్ కేజీ ఇంకా వేయాలనా కేజీ కేజీ వేసుకోండి సార్ కేజీ ఇంకొకటి ఏంటి సార్ కేజీ కరెక్ట్ గా వచ్చింది చూడు కేజీ కరెక్ట్ వేసినాడు సారు ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు ఇది ఫోన్ ఫోన్ పే చేస్తారు సార్ ఫోన్ పే ఇవి ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందని చూడాలంటే ఏం చేయాలా మళ్ళీ ఆఫీసు ధర్మకట్ ఉంది సార్ అక్కడ వేసుకుంటారు సార్ అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా అంతేనా అవును సార్ నువ్వు చెప్పిన దాని ప్రకారం అక్కడ చేయాలి లేదు సార్ బోర్డు ప్రకారం సార్ బోర్డు ప్రకారం అదే నేను అడిగేది దాని ప్రకారం దాని ప్రకారం నువ్వు అమ్ముతావు అవును సార్ దాని ప్రకారం ఇక్కడ పే చేస్తావు అవును సార్ ఇప్పుడు ₹40 సార్ 40 రూపాయలు అంట సార్ 40 రూపాయలు కొట్టాలి 40 రూపాయలమ్మా
అయిపోయింది సార్. అదమ్మా నీ అకౌంట్ నువ్వు నీ ఫోన్ లేదా? నా కొడుకు దగ్గర ఉంది. కొడుకు దగ్గర ఉంది. నువ్వు ఓకే ఇది నీ కొడితే అక్కడ తీసుకున్నాను. కదమ్మా నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా. నీకు తెలియదు సెల్ అక్కడ ఉంది సార్. అదే భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది లేదు నా దగ్గర నుంచి చూసుకుంటాను. సరే సార్. అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. సరే సార్. కరెక్ట్ గా సరే సార్. నేను కొట్టాను నీకు వచ్చింది అనేది నీకు తెలియాలి కదా. కొంతమంది మోసగాళ్ళు ఉంటారు, అవును సార్, అవును. కొట్టినట్టు చూపించేసి పోతారు. అప్పుడు మేమవుతావు? నష్టపోతాను సార్. నష్టపోతావు కదా. సార్ మా ఆయనకు పింఛన్ రాగా సార్ 62 ఏళ్ళు ఉన్నాయి. మా ఆయనకు షుగర్ ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, పని చేయలేదు. దీని మీద బతకాలి సార్. ఇది ఒకసారి నేను చెప్తాను. కలెక్ట్ వచ్చాడమ్మా, నేను చెప్తాను ఇప్పుడే. సరే సార్. నమస్తే సార్. ఓకే అమ్మా. ఓకే సార్. అంటే బాగున్నావా? రైతేనా? నువ్వేంటమ్మా రైతులేనా? ఏ ఊరమ్మా? భూపానగర్. నువ్వు కూడా రైతేనమ్మా? ఇట్లా ఉన్నారు సార్. ఎంతమ్మా? నమస్తే. ఆవిడ పెన్షన్ పడదంటే ఆవిడ హస్బెండ్కి రాసుకోండి. ఓకే సార్. అంటే ఫ్లవర్ షో ఎందుకు పండించేది ఏమ్మా? ఏంటమ్మా మీరే పండిస్తున్నారమ్మా? ఇవన్నీ మీకు ఎక్కడెక్కడ కూర్చోవాలో ఇయర్ మార్క్ చేసేస్తారా? పూలు ఇక్కడ ఇవ్వాలి కానీ. నమస్కారం. ఏంటి నిమ్మకాయలు నీవే బయట తెచ్చావా? నీవేనా? ఎక్కడ పొలం ఎక్కడ? ఎన్ని ఎకరాలు వేసావు? 4 ఎకరాలు. ఎంత వస్తుంది ఎకరాకి? ఏమ్మా ఎంత వస్తుంది? ఎకరాకు 2 లక్షలు వస్తుంది. 2 లక్షలు. ఇంకొంచెం పెద్ద కాయ ఇది ఇంతేనా సైజు? వెరైటీ సార్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వస్తుంది. నమస్కారం. నమస్కారం. పూలంగళ్ళు పండ్లంగళ్ళు అన్నీ సార్. ఏమ్మా? బాబాకి బట్టలు ముగ్గురు ఆడిపోయాలి, పింఛన్ రాలే, ఇట్లా ఒంటరి జీవితం బతుకుతుంది. ఇప్పుడు ఇస్తున్నారమ్మా. ఇప్పుడు అందరు మీ పేర్లను రాసుకున్నా వెరిఫికేషన్ జీవనోపాధి జరగాల సార్. వెరిఫై చేసుకుని చేయించండి. ఎట్లా వీడియో పెన్షన్ ఇస్తున్నాం రీడింగ్ లీడర్గా ఉన్నాం. గట్టిగా ఫైట్ మేమేం లేదు చేస్తున్నాం. సార్, పక్కన అంతే. మీరు పక్క పక్క ఇంట్లో లేకపోతే ఇక్కడే పక్క పక్కన నన్నూరు వేరే వేరే దగ్గర తీసుకో. పక్కన ఉండే కాబట్టి వెళ్తుంటారు. ధైర్యం రాదు కదా బాబుకి. కంపల్సరీ సార్. నువ్వు ఒకటి పిల్లలు చూడాలంటే నీ పేరు జీవితాంతం ఉండదు. ఏమంటా చూడు, ఆ అమ్మాయికి ఆడపిల్లలు కూడా ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలు. ఆ కుటుంబానికి కోరికలు అర్థం చేసుకుని ఆ అమ్మాయి పిల్లలకి బియ్యం కార్డు రాలేదు సార్, వినోదాలు రాలేదు. ఖచ్చితంగా మాత్రం దయచేసి ఇంకా హెల్ప్ చేశారు. ఏమంటారు ఎన్ని ఎక్కడమ్మా రైతు తెప్పిస్తున్నారా? డాక్టర్ వస్తున్నారా మీరు? సరే నిలవన్నారా? నమస్కారమ్మా. మీరంతా